పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3:12 అలాగే లూకా సువార్త 3:17 ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. లోకమును సమాజమును సరిచేస్తూ, సమాజమును హెచ్చరిస్తూ, సమాజమును సరైన మార్గంలో నడిపిస్తూ, వారందరికీ కూడా బాప్తిసం ఇచ్చుచు సన్మార్గంలో నడిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన గురించి అంటున్నారు కదా హృదయంలో, ఈయన క్రీస్తే కదా అని వారు మాట్లాడుకుంటుంటే ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునంటున్నాడు. 2014లో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక విషయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అదేంటంటే ఘర్ వాపస్సీ అనేది. అర్థం ఏంటంటే తిరిగి ఇంటికి రాని. ఎవరైతే క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించడానికి ముందుకొచ్చారో, క్రీస్తుని అంగీకరించారో, లేకపోతే లోకంలో ఉన్నది అది సరైనది కాదు, అసత్యమని సత్యంలోనికి వచ్చారో, యేసు ప్రభుని వెంబడించారో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలి? మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చారు, అనగా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, హైందవ్యం నుంచి వచ్చారు, మరలా వాళ్ళు అక్కడికే రావాలా. గర్వాపసి అంటే వాళ్ళు ఒకవేళ రాకపోతే వాళ్ళని నానా చిత్రహింసలు పెట్టి, నానా భయాలకు గురి చేసి, వాళ్ళకి రావాల్సినటువంటి రేషన్ అంతా ఆఫ్ చేసి, అవసరమైతే వాళ్ళ ఇళ్లల్లో దూరి భయంకరంగా వారిని చిత్రహింసలు పెడితే వారు భరించలేక ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు గర్వాపసి వచ్చేసారు. ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఆ చేట పట్టుకున్నటువంటి వ్యక్తి ఎగరబోస్తున్నాడో శ్రేష్టమైనటువంటి గోధుమలు మాత్రం అక్కడ ఉంటాయి. పొట్టంతా ఎక్కడికి వెళ్తుంది? బయటికి పోతుంది. ఈ గర్వాపసిలో జరిగినది అదే. నేనంటాను, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నీవు నిజంగా విశ్వాసములో ఉంటే గనక, నీవు క్రీస్తుని వెంబడించేవాడుగా ఉంటే గనక, నీవు నిజముగా క్రీస్తుని అంగీకరించిన వాడుగా నీవు ఉంటే గనక, నీవెక్కడ ఉంటావు? ఎక్కడైతే అంగీకరించావో, ఏదైతే సత్యమని తెలుసుకున్నావో దానినే నీవు కలిగి ఉంటావు. కానీ చాలామంది భయపడి నార్త్ ఇండియాలో చాలామంది కూడా వెనుకకు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన విశ్వాస సమూహమా, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. ఆయన చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆయన విసురుతున్నాడో, ఎగరవేస్తున్నాడో, శ్రేష్టమైనటువంటి గోధుమలు మాత్రమే అక్కడ ఉంటాయి. శ్రేష్టమైనటువంటి విశ్వాసులు మాత్రమే, నిజమైన విశ్వాసులు మాత్రమే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా మీరు నిలబడతారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది నా ప్రభువే. చాలామంది అనుకుంటారు బీజేపీ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకి వ్యతిరేకమని. దేవుని చిత్తము లేనిదే ఏ అధికారి కూడా తన సింహాసనం మీద కూర్చోవడానికి అధికారం లేదు. ఎవరినైనా కూడా నా ప్రభు చిత్తము చొప్పున వారు కూర్చుండబెడతాడు. హల్లెలూయా. ఆయన కూర్చుండబెట్టాడు. వారి ద్వారా ఏం చేస్తున్నాడు? ఎగరవేస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నది. శ్రేష్టమైనటువంటి గోధుమలు మాత్రమే అక్కడ ఉంటాయి. శ్రేష్టమైనటువంటి విశ్వాసంలో మీరుంటే గనక, నిజమైన విశ్వాసంలో మీరుంటే గనక, నిజమైన భక్తిపరులుగా మీరుంటే గనక, ఆయన స్వస్థతలు కాదు, ఆయన చేసిన కార్యమును ఎరిగి మీరు ముందుకు వస్తే గనక ఖచ్చితంగా శ్రమలో మీరు నిలబడేవారుగా ఉన్నారు. ఆయన శ్రేష్టమైనటువంటి గోధుమలను కొట్టులో వేస్తున్నాడు. ధూళిని ఏం చేస్తున్నాడు? దహించి వేస్తున్నాడు. ఈ అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనము నమ్మిన దానిని గట్టిగా మనం పట్టుకోవాలి.